ఆలోచించబోయే ఒక చక్కటి అంశం. మరి సంఘంగా మనం ఇక్కడికి చేరి ఉన్నామంటే మనం ఎందుకు ఇక్కడ కూడుకున్నాం, అసలు సంఘం అనగా ఏంటి, సంఘం యొక్క ఔన్నత్యత ఏంటి, అసలు నేటి దినాన్న మనందరం ఇక్కడ కూడుకుని దేవుని మాటలు నేర్చుకోవడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, ముందుగా మనం చెప్పుకుంటూ ఉంటాం, నేను పలానా సంఘంలో సభ్యుణ్ణి, నేను పలానా సంఘానికి వెళ్తూ ఉంటాం, మేమందరము ఈ సంఘస్థులము అని ఇలా మాట్లాడుకుంటూ ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా. అసలు వాస్తవానికి సంఘం అనగా ఏంటి? సంఘం అనగా ఏదో ఒక స్థలం అనో, లేక సంఘం అనగా ఏదో ఒక బిల్డింగ్ అనో, లేక ఏదో ఒక మందిరం అనో ఇలాంటిది కాదు. మరి సంఘం అనగా ఏంటి? మరి మనం ఆలోచించినట్లయితే సంఘం అనే పదానికి తెలుగు బైబిల్లో సంఘం అని ఉంది, మరి ఇంగ్లీష్ బైబిల్లో చర్చ్ అని ఉంది. మరి వాస్తవానికి ఇదేనా నిజమైన అర్థం, దీనికి అర్థం వచ్చేది ఇదేనా అని మనం ఆలోచిస్తే, బైబిల్ని తర్జుమా చేసేటప్పుడు క్రొత్త నిబంధన అంతా కూడా ఏ భాషలో నుండి తర్జుమా చేయబడింది? గ్రీకు భాషలో నుండి తర్జుమా చేయబడింది. మరి ఇక్కడ ఈ గ్రీకు భాషలో ఈ సంఘానికి అనే పదానికి అర్థం ఏమని ఉందంటే ఎక్లేషియా అని అంటారు. అనగా గ్రీకు భాషలో ఎక్లేషియా అన్న పదాన్ని తెలుగులోకి తర్జుమా చేసేటప్పుడు సంఘంగా చెప్పారు. కానీ వాస్తవానికి ఎక్లేషియా అనగా రెండు పదాల కలయిక. ఎక్ అనేది ఒక పదం అయితే క్లేషియా అనేది మరొక పదం. ఈ రెండు సంయుక్త పదాలకు అర్థమిచ్చే సరైన సమాధానం ఏంటి అన్నప్పుడు పిలువబడిన వారు. ఎక్లేషియా అనే పదానికి అర్థం పిలువబడిన వారు, బయటికి పిలువబడిన వారు, లేక ఒక స్థితి నుండి మరొక స్థితికి పిలువబడిన వారు అని. మరి ఎక్కడి నుండి పిలువబడిన వారు, ఎందుకు పిలువబడిన వారు అంటున్నారు? అసలు ఎవరు పిలిచారు, ఎక్కడి నుంచి పిలిచారు, ఎలా పిలిచారు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, మరి ముందుగా ఈ పిలువబడిన దానికి, మరి సంఘం అనగానే పిలువబడిన వారు అంటున్నారు కదా, మరి పిలువబడిన వారు అని ఎక్కడైనా బైబిల్లో ప్రస్తావించినట్లుగా ఉందా? సంఘాన్ని పిలువబడిన వారితో పోలిస్తూ ఎవరైనా చెప్పారా అంటే చెప్పారండి. మరి ముందుగా పేతురు రాసిన మొదటి పత్రిక వాక్య పట్టణంగా చదువుకున్న మాట మనం ఆలోచించినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి అంటున్నారు. ఏంటండి? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి అంటున్నారు. ఆశ్చర్యకరమైన వెలుగు ఏంటి? వెలుగు అన్నది మనకు తెలుసు, ఎప్పుడు ఉదయాన్నే మనం చూస్తున్న ఈ వెలుగు. మరి ఇక్కడ ఏమని వ్రాయించారు? వెలుగు అని చెప్పట్లేదు, ఆశ్చర్యకరమైన వెలుగు అనగా నేడు మనం అనుకుంటున్న వెలుగు వేరు, ఇక్కడ చెప్పబడిన వెలుగు వేరు. మరి ఆదికాండం ప్రారంభ అధ్యాయంలో 4వ దినం చేసేటప్పుడు సూర్యుడిని వెలుగు కమ్మని పలకగా అని చెప్పారు. మరి సూర్యుడిని దేనికి కలుగజేశారు అన్నప్పుడు వెలుగుని మనకు ఉంచుటకు. మరి ఆ సూర్యుడి నుంచి వచ్చే వెలుగు, ఇక్కడ చెప్పబడిన వెలుగు రెండు ఒకటేనా? కాదు. మరి దేని గురించి చెబుతున్నారు? బైబిల్లో మనము చదువుకునేటప్పుడు అలా చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థం కాదు. మరి ఏం చేయాలి? అర్థాలను మనం గ్రహించాలి. అంతెందుకు, ఉదాహరణకు మరి దావీదు గారు పాత నిబంధన గ్రంథంలో మహారాజు అయినటువంటి దావీదు గారు, దేవుని ఇష్టానుసారంగా బ్రతికినటువంటి దావీదు గారు రాజుగా కాకమునుపు తాను చేస్తున్న పని ఏంటండి? గొర్రెల కాపరి. మరి దావీదు మహారాజు అయినటువంటి దావీదు గారు రాజు కాక మునుపు పశువులను కాచేవారా, గొర్రెలను కాచేవారా? గొర్రెలను కాచేవారు. ఏ గొర్రెలు? 4 కాళ్ళు ఒక తోక ఉంటుంది కదా, ఆ గొర్రె. మరి ఎందుకు ఇలా చెప్పవలసిన అవసరం వచ్చిందంటే ముందు వెళ్తే మనకు అర్థమవుతుంది. మరి ఆ దావీదు గారు ఏ గొర్రెలను కాచారు మనకు అర్థమైంది. క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి యేసుక్రీస్తుల వారు కూడా ఒక మాట అన్నారు. ఏమని? నేను
గొర్రెలకు మంచి కాపరిని అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది. మరి దావీదు గారు కాచిన గొర్రెలు యేసుక్రీస్తుల వారు కాస్తున్నటువంటి గొర్రెలు రెండు ఒకటేనా? కాదు. మరి ఏంటి? మరి యేసుక్రీస్తుల వారు ఏ గొర్రెలను కాచారు? ఏదో కొండ గొర్రెలండి, అడవి గొర్రెలండి, మామూలు గొర్రెలని ఇలా అంటామా? కాదు. మరి ఏ గొర్రెలను కాచారు ఆయన? మనుషులను. మరి దావీదు గారు ఆయన మామూలు గొర్రెలను కాస్తే ఇక్కడ యేసుక్రీస్తుల వారు చెబుతున్న మాట ఏంటంటే మనుషుల గురించి ఆయన మాట్లాడుతున్నారు. అలానే ఇక్కడ ఈ సందర్భానికి మనం రాగలిగితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి అంటున్నారు. మిమ్మును పిలిచిన వారు ఎక్కడి నుంచి పిలిచారంట? చీకటిలో నుండి. మరి చీకటి అనగా ఏంటి? చీకటి అనగా సాయంత్రం 6 నుండి ఉదయం 6 వరకు ఉండే చీకట, లేకపోతే కరెంటు పోతే మనకు కనిపించే చీకట? మరి ఏ చీకటి గురించి చెప్తున్నారు? చీకటి అనగా ఏంటో మనకు ఇంకా వివరంగా మనకు కావాలంటే ఒకసారి యోహాను సువార్త, యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలలో మనం చూసినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలలో, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నుండి నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఇక్కడ మనకు మరలా కనిపించే పదాలు ఏంటి? చీకటి, వెలుగు. చీకటి ఉంది, వెలుగు ఉంది. దేవుడు ఎవరంట? వెలుగు అంటున్నారు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రమును లేదు. అంటే మనము రాత్రి సమయాన్ని వచ్చి చీకటి గురించి మాట్లాడుతున్నారా? లేదండి. మరి ఇక్కడ ఏమంటున్నారు? ఒకవేళ రాత్రి సాయంత్రం 6 తర్వాత నుండి ఉదయం 6 వరకు ఉండే ఈ చీకటి గురించి అనుకుంటే క్రింది మాటలు ఏమని చెప్పారు? చీకటిలో నడిచిన ఎడల అంటున్నారు. మరి చీకటిలో నడవకుండా ఎలా నడుస్తాము? సాయంత్రం 7 అయిపోయింది, చీకటిగా ఉంది, ఇప్పుడు చీకటిలోనే నడవాలి. ఇక్కడ ఏమంటున్నారు? చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిపింపగా ఉందుము అంటున్నారు. మరి ఏంటి, దీని అర్థం ఏంటి అని మనం ఆలోచిస్తే, చీకటి అనగా ఇక్కడ పాపము, చీకటి అనగా పాపము, చీకటి అనగా పాపము అంటున్నాం. ఇప్పుడు మరలా మనం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, అనగా మీరు దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి మీరు చీకటిలో పాపములో ఉంటుండగా ఆయన ఏం చేశారంట? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, వెలుగు అనగా పరిశుద్ధతలోనికి, ఆయన పరిశుద్ధతలోనికి, చీకటిలో అనగా పాపంలో ఉన్న మనలను ఆయన పరిశుద్ధతలోనికి మనలను పిలిచారంట. మరి చీకటి అనగా నిజంగా పాపమేనా అని మనం ఆలోచిస్తే దీన్ని బలపరచడానికి మరొక మాట చూసుకుని మరలా ఇక్కడికి వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించుకున్నారట. దేంట్లో మనం ఎలా ఉన్నాము అంటే, మనము అపరాధముల చేతను పాపముల చేతని చనిపోయామంట. చనిపోయిన మనలను బ్రతికించుకోవడానికి యేసుక్రీస్తుల వారు చనిపోయారు. అనగా మనం చేసిన అపరాధాలను, మనం పరలోకం వెళ్ళాలంటే ఏ పాపము చేయకుండా ఉండాలి. మరి మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా మనం చేసినటువంటి పాపాలను ఎవరు వేసుకున్నారు తన మీద అన్నప్పుడు? యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారు ఏ తప్పు చేయకపోయినా మనం చేసిన అతిక్రమాలకు ఆయన సిలువనెక్కారు. ఆయన మనల్ని బ్రతికించారంట. తను మనకు బ్రతికించారు, మనల్ని బ్రతికించుకున్నారు. అలా బ్రతికించుకొని మనల్ని ఎక్కడి నుంచి పిలిచారు అన్నప్పుడు చీకటిలో నుండి తన
ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచారు అంటున్నారు. మరి మనం ఆలోచించితే ఎందుకు పిలిచారు, అసలు పిలవవలసిన పరిస్థితి ఏంటి, అసలు పిలిచిన మనము సంఘంగా ఉంటున్నాం. మరి సంఘం అనగానే ఎవరు? పిలవబడిన వారు. ఎక్కడి నుండి పిలవబడిన వారు? చీకటిలో నుండి, అనగా పాపంలో నుండి పిలవబడిన వారు అంటున్నారు. మరొకసారి ఈ మాట మనం చదువుకున్నట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు. మిమ్మును అనగా మిమ్మల్ని, నన్ను, మన అందరిని కూడా పిలిచారట. ఎవరు? దేవుడు పిలిచారు. ఎక్కడి నుంచి? మనము పాపం అనే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, తన పరిశుద్ధతలోనికి, పవిత్రతలోకి మనల్ని పిలిచారంట. అలా పిలిచినటువంటి మనం ఏం చేస్తున్నాం? సంఘంగా పిలువబడుతున్నటువంటి మనం నేడు సంఘం అంటే ఏంటి, సంఘం యొక్క ఔన్నత్యత ఏంటి, సంఘానికి ఉన్నటువంటి విలువ ఏంటి, ఇవేవి తెలియక ఏం చేస్తున్నాం? తప్పిదములు చేస్తున్నాం, మానేసుకుంటున్నాం. మనకు విలువ తెలియనప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని సరిగా ఉపయోగించుకోం. అది చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి 500 రూపాయలు నోట్ ఇస్తే వాళ్ళు ఏమైనా విలువగా జాగ్రత్తగా దాచుకుంటారా? లేదు. కొందరేమో చించేస్తారు, కొందరేమో తినేస్తారు, కొందరేమో ఆడుకుంటారు, నలిపేస్తారు. అంటే వాళ్ళకి తెలియదు 500 రూపాయల విలువ. 2000 రూపాయల నోట్ ఇచ్చినా అలానే చేస్తారు. అలానే బంగారం ఇచ్చినా, బంగారు గొలుసు ఇచ్చినా, ఉంగరం ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా చిన్నపిల్లలకు విలువ తెలియనప్పుడు ఏం చేస్తారు? పాడు చేస్తారు. మరి నేడు మనం కూడా ఈ సంఘం యొక్క విలువ ఏంటో, సంఘానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో వీటిని మనం తెలుసుకోకుండా మనం కూడా ఏం చేస్తున్నామంటే తప్పిపోతున్నాం. మనం కూడా నిర్లక్ష్యం చేస్తున్నాం. కాబట్టి మరలా ఈ సంఘం అంటే ఏంటి, సంఘానికి ఉన్నటువంటి విలువ ఏంటి, అసలు సంఘానికి దేవుడిచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటి, ఇంతటి సంఘంలో మనం సభ్యులుగా పిలువబడుతున్నామంటే మనం ఎంత గొప్పవారము, ఇవన్నీ మరలా ఒకసారి గుర్తు చేసుకోవడానికి నేడు ఈ పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మరి సంఘం మనం ఎక్కడున్నామంట? చీకటిలో, పాపంలో ఉన్న మనలను దేవుడు ఎక్కడికి పిలిచారు? వెలుగులోనికి మనల్ని పిలిచినట్లుగా ఉంది. ఇక ఇలా పిలిచారు కదా, ఎలా పిలిచారు? దేవుడు మమ్మల్ని పిలిచడం ఎలా అండి? మాకేమైనా స్వరం వినిపిస్తుందా? ఇలాంటివి కాదు. మరి చాలామంది వస్తూ ఉంటారు సంఘాలకి. దేని వలన? అవసరాలు తీరాయని, అనారోగ్యం పోయిందని, లేక మాకు కలిసి వచ్చిందని, ఇలా దేవుడిని నమ్ముకొని సంఘానికి వచ్చే వాళ్ళు కూడా లేకపోలేదు. మరి వీళ్ళందరి సంఘానికి వస్తున్నారు అన్నప్పుడు ఎందుకు వస్తున్నామో తెలుసుకోవాలి కదా. వచ్చేసాం, ఎలానో వచ్చేసాం సంఘంలోనికి. వచ్చేసిన మనము ఈ సంఘానికి ఉన్నటువంటి విలువ ఏంటో తెలుసుకోవాలి. మరి పిలువబడిన వారు అంటున్నారు, ఎలా పిలిచారు మనల్ని అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం ఆలోచించినట్లయితే, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను అంటున్నారు. ఎలా పిలిచారంట అండి? మా సువార్త వలన. సువార్త అనగా ఏంటి? శుభవార్త, రక్షణ వార్త, ఇలా మంచి వార్త ఇవి కాదు. మరి సువార్త అనగా ఏంటి? బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తుల వారి యొక్క మరణ, సమాధి, పునరుద్ధరణ, వీటి గురించి తెలియజేసేదే సువార్త. మరి ఈ సువార్త ద్వారా మనలను పిలిచారట. మరి ఇలా పిలిచితే వచ్చినటువంటి మనం ఏం చేయాలి? సంఘం యొక్క ఔన్నత్యం గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పార్లమెంట్ ఉంటుంది అనుకోండి, దాంతో సభ్యులుగా ఉండాలంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉండాలి, వాళ్ళు ఎంత గొప్పగా భావిస్తూ ఉంటారు దాంతో సభ్యత కోసం. మరి సంఘంలో సభ్యులుగా మనం ఉంటున్నామంటే మనం ఎంత గొప్పగా మనం భావించాలి. లేదండి, ఎంత చెప్పినా, మనం ఎంత తెలుసుకున్నా మరలా మనము సంఘానికి దూరం అయిపోతున్నామంటే దాని అర్థం ఏంటంటే మనకు మనమే శిక్షించుకోవడం. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు, ఇంట్లో ఎవరు లేనప్పుడు మనమే వెళ్ళి బ్లేడ్ తీసుకొని చేతులు కోసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎవరేం చేస్తారు? ఎవరేమీ చేయలేరు. మనకు మనమే హాని చేసుకుంటే ఎవరు కూడా మనల్ని
కాపాడాలి. అంటే అన్నీ తెలిసి కూడా మనం ఎవరు లేనప్పుడు మనకు హాని చేసుకుంటే ఎవరు కాపాడలేని పరిస్థితి ఎలానో, సంఘం గురించి అన్నీ తెలిసి కూడా సంఘం గురించి అన్నీ వింటూ నేర్చుకుంటున్న మనం కూడా దూరం అయిపోతే ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు, మనకు మనమే శిక్షించుకుంటున్నట్టు. అందుకే ఇక్కడ చెప్తున్నారు సంఘంగా పిలువబడ్డారు. మరి ఎలా పిలువబడ్డారు అన్నప్పుడు ఇక్కడ చెబుతున్నారు. ఈ పత్రిక ఎవరు రాశారు? తెస్సలోనికలకు రాసిన పత్రికను ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి ఎవరికి రాశారు ఈ పత్రికను? తెస్సలోనికలకు పత్రిక రాశారు. మరి మనం నేర్చుకునేటప్పుడు ఎవరు రాశారు, ఎవరికి రాశారు అనేది కూడా మనకు చాలా అవసరం. మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికలకు పత్రికలు రాశారు. ఎన్ని పత్రికలు? 2 పత్రికలు. మరి 2వ పత్రిక రాస్తూ 2వ పత్రికలో చెబుతున్న మాట ఏమని? మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త అనగా ఇది ఎవరు రాస్తున్నారు? పౌలు గారు కదా. పౌలు గారు ఎవరు? అపోస్తలుడు. మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు, ఇదిగో అపోస్తలుడైనటువంటి నేను పౌలును, అలానే పేతురు గారు, యోహాను గారు, వీళ్ళందరూ కూడా అపోస్తలులే కదా ఆనాడు ఆ కాలంలో. మరి వారందరినీ ఉద్దేశిస్తూ చెప్తున్నారు మా సువార్తను. సువార్త ఏదైతే ఉందో అది మా ద్వారా, అపోస్తలుల ద్వారా మీకు సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచారంటున్నారు. మరి ఏంటి ఇక్కడ మా సువార్త అని చెప్పడానికి గల కారణం ఏంటి అన్నప్పుడు, అప్పటికే సమాజంలో ఎలాంటి సువార్తలు ప్రారంభమయ్యాయి? భిన్నమైన సువార్తలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు బంగారం ఉందనుకోండి సమాజంలో, ఆ బంగారానికి బదులుగా ఏముంటుంది? నకిలీ ఉంటుంది. అలానే ఒక 500 రూపాయల నోట్ ఉందనుకోండి, దానికి డూప్లికేట్ మరొక 500 రూపాయలు నోట్ ఉంటుంది. అంటే విలువైనది ఏది ఉన్నా ఆ విలువైన దానికి నకిలీ ఉంటుంది. అలానే ఇక్కడ సువార్త ఉంది అన్నప్పుడు భిన్నమైన సువార్త కూడా ఉంది. మరి పౌలు గారు గలతీ పత్రికలోనే రాశారు. ప్రారంభ పత్రికలోనే చెబుతారు ఏమని? దొంగ బోధలు వచ్చేస్తున్నారు, దొంగ బోధకులు దొంగ బోధన మీకు తెస్తున్నారు, మీరు వారి వలన మారిపోతున్నారని. ఒకసారి ఆ మాట మనం చూసినట్లయితే గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడిచి. మిమ్మును పిలిచిన వాణ్ణి ఎక్కడి నుంచి పిలిచారు? చీకటిలో అనగా పాపంలో నుండి పిలిచిన వాణిని మనం ఏం చేస్తున్నామంట? విడిచిపెట్టా. అంటే గలతీలో ఉన్నటువంటి సంఘపు వారు దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపును వారు విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది. ఆశ్చర్యంగా ఉందంట ఆయనకు. ఎవరికి? పౌలు గారికి. ఎందుకు? మరి నేను మీ వద్దకు వచ్చినప్పుడు మీరు ఆ వాక్యం వినటం కానీ, మీరు దాన్ని గ్రహించడం కానీ, మీరు మా పైన చూపించిన ప్రేమ కానీ, అవన్నిటినీ ఒకసారి నేను ఊహించుకుంటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి మీరేనా ఆనాడు అంత శ్రద్ధగా వినింది? ఇలా నేడు ఇంతగా మారిపోయారంటే కారణం ఏంటి? మిమ్మల్ని పిలిచిన వారిని విడిచిపెట్టి మీరు ఏం చేశారు? భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోట. ఎందుకు భిన్నమైన సువార్త తట్టి ఇంత త్వరగా ఎందుకు తిరిగిపోతున్నారంటే అది చాలా కొత్తగా ఉండిండొచ్చు వారికి ఆనాడు. మరి ఎంతమంది వచ్చి ఉంటారంటే ఆ సంఘాలకు, మరి ప్రారంభ సంఘాలకు పెద్దల అపోస్తలులు, మరి పౌలు గారు, శీల గారు, యోహాను గారు, పేతురు గారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా సంఘాలను కొన్ని సంఘాలకు వెళ్ళి వారు బోధించడం జరిగింది, స్థాపించడం జరిగింది. మరి ఇంత బోధన విన్న తర్వాత కూడా మరలా వాళ్ళు ఎందుకు భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోయారు అంటే వచ్చినటువంటి ఆ బోధకులు అలా బోధించారనమాట. అనగా వారు ముందు ఏదైతే విన్నారో పౌలు గారి ద్వారా వాక్యాన్ని విని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న వారే మరలా ఏం చేశారు? వేరే ఒకరు వచ్చి వేరే బోధ చెప్పేసరికి ఓ పౌలు గారు చెప్పింది అబద్ధమేమో, వీరు చెప్పేది నిజమేమో అనేసి పౌలు గారి దగ్గర బాప్తిస్మం తీసుకున్నప్పటికీ వీరు చెప్పిన తర్వాత వీరి దగ్గర కూడా బాప్తిస్మం తీసుకొని భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోతున్నారు. మరి ముందు కాలాలలో ప్రకృతి వైద్యులు ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసేవాళ్ళు. ఏమని? రుచులు తెచ్చే రోగాలు. అంటే ఎంత మనము ఏం చేస్తాం? రుచిగా ఉండేదే ఆలోచిస్తాం, కానీ దాని తర్వాత వచ్చే రోగాల గురించి మనం ఏమైనా ఆలోచిస్తామా? లేదు.
ఇక్కడ ఆనాడు వారు భిన్నమైన బోధతో తిరగడానికి కారణం ఏంటి? వారికి ఆకర్షణీయంగా ఉంది అనగా తీయగా వాళ్ళకి నచ్చే విధంగా చెప్పుండొచ్చేమో. అలానే ఎంత తీయగా ఇప్పుడు తీయగా మాట్లాడేవారు ఉన్నారంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఇప్పుడు తీయగా ఉంది కదా అనేసి చక్కెరలో కావాల్సినంత తీపి వేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుందా? షుగర్ ఎక్కువైపోతుంది. అలానే ఇక్కడ వీరేం చేశారు? రుచులు తెచ్చే రోగాలనే ప్రోగ్రాం కన్నా దాంట్లో ఏం చేశారు? మనం ఎంత రుచిగా తినాలనుకుంటే అంత రోగాలను కొని తెచ్చుకుంటాము. మరి ఏం చేయాలి? రోగాలు రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైనటువంటి ఆహారాలని మనం స్వీకరించాలి. ఆకుకూరలు ఇలాంటివి మనము స్వీకరిస్తే మనము రోగాలకు బానిసలు కాకుండా ఉంటాం అని ఇలాంటి ప్రోగ్రాలు చేశారు. దేనికి? అరే మీరు అనారోగ్య పాలు కాకండి, మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే రుచుల జోలికి మీరు వెళ్ళకండి అని చెప్తున్నారు. అలానే వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ వీరి గురించి కూడా మనం ఆలోచిస్తే వీరేం చేశారంట? భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోయారంట. అనగా పౌలు గారు ఎంత కష్టపడి ఉంటారు. ప్రారంభంలో సంఘాన్ని స్థాపించాలంటే ఎంత ప్రయాస తెలుసు, ఎంత కష్టపడి ఆ సంఘాన్ని స్థాపించి నిలవబెట్టాలో ఆయనకే తెలుసు. మరి అంత కష్టపడి అంత వాక్యం చెప్పి వారందరికీ బాప్తిస్మం ఇచ్చి వారిని స్థిరులుగా నిలవబెట్టి మరొక ప్రాంతానికి సువార్తకి వెళితే అలా వారు వెళ్ళగానే వీడి దగ్గరికి దొంగ అపోస్తులు వచ్చారు. మరి వచ్చినటువంటి వారు ఏం చేశారు? భిన్నమైన సువార్త తట్టుకు వీరిని త్రిప్పేశారు. అదే చెప్తున్నారు, అదే బాధపడుతున్నారు ఇక్కడ పౌలు గారు. మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది, చాలా ఆశ్చర్యం వేస్తుంది. మేము వచ్చినప్పుడు ఎంత శ్రద్ధగా విన్నారు, ఎవరు విననంత ఇదిగా ఏ ప్రాంతాలలోనూ చూపించలేనంత భక్తిని చూపించారు, కానీ మీరే ఇంత త్వరగా మారిపోయారు అంటున్నారండి. మరొక మాట మనం చూసినట్లయితే అదే పేతురు రాసిన మొదటి పత్రికలో ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఆ మాటలను పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మీరు అనగా దేవుని పిల్లలుగా దేవునిలోనికి వచ్చినటువంటి మనము ఎక్కడున్నాము? చీకటిలో ఉన్నాం, పాపంలో ఉన్నాం. బాప్తిస్మంకి ముందు ఉన్నటువంటి జీవితంలో నుండి మిమ్మును ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచారట. అలా పిలిచిన మనం ఏం చేయాలి? ఎవరైతే మనల్ని పిలిచారో వారి యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారంట. మనం ఎలా ఉన్నామంట అండి? దేవుని సొత్తుగా ఉంటున్నామంట, దేవుని సొత్తైన ప్రజలుగా ఉంటున్నాం. మనం ఏం చేయాలి? మనకి ఎంత ప్రాముఖ్యతను, మనకి ఎంత ప్రాధాన్యతనిచ్చారో చూడాలి. మనం ఎవరెవరు ఇక్కడ మీరు ఎవరో తెలుసా? ఈ జగత్ పునాది వేయబడక మునిపై ఏర్పరచబడిన వారు. అలా మామూలుగా కాదు. మీరు ఎలా ఏర్పరచబడ్డారు? రాజులుగా, యాజకులుగా, మీరు సమూహాలుగా ఏర్పరచబడి పరిశుద్ధ జనముగా చేసి మిమ్మల్ని నా సొత్తుగా చేసుకొని ఉన్నాను అంటున్నారు. అంటే దేవుని సంఘంలోనే మన అందరం కూడా ఎవరి సొత్తుగా ఉంటున్నాము? దేవుని సొత్తుగా ఉంటున్నాం, దేవుని పిల్లలుగా చెప్పుకుంటున్నాం. మనలను దేవుడు పిలిచారు. ఎక్కడి నుండి? చీకటిలో నుండి, పాపంలో నుండి మనల్ని పిలిచి తన పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి పిలిచారు. ఎలా పిలిచారు? చదువుకున్నాం కదా, మరలా ఒకసారి చదువుకున్నట్లయితే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక. మరి ఎలా పిలిచారు? చీకటిలో, పాపంలో ఉన్న మనలను వెలుగులోనికి పిలిచారు అనుకున్నాం. మరి మనల్ని ఎలా పిలిచారు అన్నప్పుడు 2వ అధ్యాయం 14వ వచనంలో మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను అంటున్నారు. ఎవరి సువార్త వలన? మా అపోస్తుల సువార్త వలన. అపోస్తులలో చెప్పే సువార్తే నిజమైన సువార్త. అందుకే మరి అపోస్తులైనటువంటి పేతురు గారు మరి ఆనాడు బోధించగానే ఎంతమంది మారు మనసు పొందారు? ఒకే దినాన్న 3000 మంది. 3000 మంది ఒకే రోజున బాప్తిస్మం పొందుకొని సంఘంగా పిలువబడ్డారు. అలా సంఘంగా చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వారు ఏం చేయాలని చెప్పారు? ఇదిగో వారు అపోస్తుల బోధ యందును, కేవలం ఏ బోధ? అపోస్తుల బోధ యందు మాత్రమే. ఎందుకంటే అది మాత్రమే స్వచ్ఛమైన బోధ. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎలా ఉన్నారట?
ఎడతెగక ఉన్నారట. మరి అదే బోధలో ఉంటున్న మనం కూడా ఏం చేయాలి? మనం కూడా ఎల్లప్పుడూ సహవాసంలో, దేవుని సహవాసంలో ఉండాలి. అందుకే చెప్పారు, ఒకసారి చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయంలో చెబుతూ మనం ఎవరి సహవాసంలో ఉన్నాము ఒకసారి మనం చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి అధ్యాయం 5-6 వచనాలలో, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. దేవుడు ఎవరు? వెలుగు. అప్పుడు వెలుగు రాగానే చీకటి ఉంటుందా? వెలుగు వచ్చిన తర్వాత కూడా చీకటి ఉంటుందా? ఉండదు. మరి ఇక్కడ దేవుడు అదే చెప్తున్నారు, ఏమని? ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని దేవునిలో ఉంటున్నాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను దేవునిలో ఉన్నాను, దేవుని సహవాసంలో ఉన్నాను అని చెప్పుకొని మనము ఎలా ఉండాలో తెలుసా? చీకటిలో మరలా నడిస్తే. అనగా దేవుడు ఎవరు? వెలుగు కదా. వెలుగులో ఉంటూ మరలా మనం చీకటిలో నడిచామనుకోండి, అప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే, మనం దేవునిలో ఉంటూ చీకటిలో, అనగా దేవునిలో ఉంటూ పాపం చేస్తున్నప్పుడు మనం ఏమంట? దేవునితో సహవాసం చేస్తున్నాము, దేవుని సహవాసంలో మేము ఉన్నాము అని చెబితే ఆ మాట ఏంటంటే, వారు అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపక ఉందురు అంటున్నారు. అంటే మనం ఏం చేయాలి? సహవాసం, దేవునిలో సహవాసం ఉంటున్నాము అన్నప్పుడు మనలో చీకటి ఉండకూడదు. ఒకవేళ చీకటి ఉంటే వెలుగు రాలేదు. అందుకే చెప్పారు, చీకటిలో నుండి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు. చీకటిలో నుంచి పిలువబడ్డాం. ఎలా పిలువబడ్డామంటే సువార్త వలన పిలువబడ్డాం. అలా పిలువబడిన మనము నేడు ఎలా పిలువబడుతున్నాం? ఒక సంఘంగా. మరి ఇంత గొప్ప సంఘంలో సభ్యత్వాన్ని మనము గుర్తెరిగి మనకుంటున్నటువంటి ఈ భాగ్యాన్ని మనం ఏం చేయాలి? వృధా చేసుకోకూడదు. అందుకే ఆనాడు ఎందరో, మరి యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో చెబుతుంటారు, ఆయన సిలువను అలా మోసుకుంటూ యెరూషలేము వీధుల గుండా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఏడుస్తూ ఉంటారు, అయ్యో సిలువ వేస్తున్నారు అనేసి. అప్పుడు ఆయన చెప్తున్నారు, ఏమని? మీరు ఎవరి కోసం ఏడవాలి? ఫస్ట్ మీ గురించి మీరు ఏడవండి, తర్వాత మీ పిల్లల కోసం మీరు ఏడవండి. వాళ్ళన చాలా మంచోళ్ళు, ఎందుకు? యేసుక్రీస్తుల వారి కోసం ఏడుస్తున్నారు. మరి నేడు కాలంలో మనం ఏం చేస్తాం? మనం ఏడ్చే వాళ్ళంగా ఉంటామా? ఏడిపించే వాళ్ళంగా ఉంటాం. అదే చెప్తున్నారు, మనం అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? ఏడిపించే వారిగా ఉండకుండా విశ్వాసుల కొరకు ఎవరెవరైతే దూరం అయిపోతున్నారో వారి దగ్గరికి వెళ్ళి, దేవుడు మిమ్మల్ని పిలిచారు కదా, పిలిచిన మిమ్మల్ని మరలా ఎందుకు మరలా విడిచిపెడుతున్నారు? ఇలాంటి వారిని మనం తెలుసుకొని వారిని మరలా సంఘం యొక్క ఔన్నత్యాన్ని వారికి గుర్తు చేసి మరలా సంఘంలోని సభ్యులుగా ఉంటేనే సరిపోదు. సంఘానికి ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క స్తంభంగా ఉండాలి. అలా స్తంభంగా ఉన్ననాడే దేవుడు మనల్ని సంఘంగా పిలిచిన దానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా చీకటిలో ఉన్న మనలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి ఈ సంఘంగా మనల్ని చేర్చారు. మరి ఇంతేనా సంఘం అంటే? మరి సంఘం అంటే ఇంతేనా? ఏంటి? చీకటిలో నుండి పిలువబడిన వారిని ఇలా సంఘంగా అంటారా అని అంటే లేదని. సంఘం గురించి చాలా ఉన్నాయి. మరి ఈ వారానికి ఈ మాటలు చాలు. మరి వచ్చే వారానికి ఈ సంఘం గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకోగలమని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం.